Hello guys, hi అందరికి నా పేరు నిఖిల్ ఇంటర్ సెకండ్ ఇయర్ నీట్ ఆస్పిరెంట్ ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి అరౌండ్ 140 to 150 మార్క్స్ కెమిస్ట్రీలో చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓన్లీ 10 చాప్టర్స్ చదివితే చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఆ 10 చాప్టర్స్ ఏంటో మనం డిస్కస్ చేయాలి. అవి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ చాప్టర్స్ కూడాను ఈజీగా చేయొచ్చు మనం. అండ్ అలాంటి చాప్టర్స్ 10 చాప్టర్స్ చదివితే మీకు అరౌండ్ 140 మార్క్స్ చాలా ఈజీగా వస్తుంది. ఒక 3 చాప్టర్స్ ఎక్సెప్షన్ చెప్తాను, వాటి వల్ల మీకు 150 మార్క్స్ చాలా ఈజీగా వస్తుంది. అండ్ డిలే చేయకుండా అయితే ఈ రోజు వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఈ రోజు వ్లాగ్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చాలా మంది చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు తెలుగు కంటెండర్ కి. నీట్ అండ్ జేఈ ఐపీ అడ్వాన్స్ ఇలా చాలా కంటెంట్, ఎంసెట్ కూడా చాలా కంటెంట్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి. అండ్ మీరు నా షార్ట్స్ చూసుకున్నట్టయితే ప్రతిరోజు నీట్ పీవైక్యూస్ పెడతాను. అండ్ మనందరికీ తెలుసు నీట్ పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంటో. అలాంటి ఇంపార్టెంట్ పీవైక్యూస్ మీకు రోజుకు 3 to 6. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూసుకున్నట్టయితే 6 to 8 పీవైక్యూస్ పెడతాను అండ్ పోల్స్ పెడతాను. ఇలా చాలా కంటెంట్ ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మోటివ్ కలిగి ఇంకా వీడియోస్ పెడతాను, ఇంకా వీడియోస్ అండ్ కంటెంట్ చాలా చేస్తాను. ఇంకా ఐపీ ఉంది, ఐపీ స్టడీ వ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అండ్ నాకు ఇప్పుడు ఐపీ టైం కాబట్టి ఐపీ స్టడీ వ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అండ్ రికార్డ్స్ ఒకటి ఉన్నాయి, రికార్డ్స్ కూడా రాయాలి అండ్ వాటి వీడియోస్ కూడా పెడతాను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి నీట్ అండ్ జేఈ కంటెంట్ నాకు కొంచెం తెలియదు కాబట్టి వాటి కూడా తెలుసుకొని మరీ చెప్తాను. అండ్ నీట్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది. ఆ నీట్ కంటెంట్ కోసం నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ నాకు మోటివ్ కలిగి ఇంకా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీతో పంచుకుంటాను. కంటెంట్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ఏదైనా నాకు ఇది రాదు, నాకు కావాలి, ఇది ఇంపార్టెంట్, ది బెస్ట్ బుక్స్ ఇన్ నీట్ అండ్ జేఈ మెయిన్స్ అండ్ ఈ బుక్స్ నాకు అవసరం, ఇవి చెప్పండి. వీటి గురించి లైక్ ఫిజిక్స్కి ఏ క్లాసెస్ మంచిది, లైక్ పీడబ్ల్యూ మంచిదా, లేకపోతే అన్ అకాడమీ మంచిదా, లేకపోతే ఏది మంచిది, లేకపోతే మన వేదాంత్ తెలుగు ఛానల్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నీట్ కంటెంట్. మీరు కామెంట్ రూపంలో నాకు పెడితే నేను అవన్నీ క్లారిఫై చేస్తాను. అండ్ బెస్ట్ కట్ ఆఫ్ ఏంటి, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఎక్కడ ఎంబీబీఎస్ బాగుంటుంది, అండ్ నా డైలీ రొటీన్ అండ్ నా డైలీ వ్లాగ్ కూడా పెడతాను. అండ్ ఇలా చాలా పెట్టాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ డిలే చేయకుండా అయితే ఈరోజు బ్లాగ్కి వెళ్ళిపోతాం. ఓన్లీ 10 చాప్టర్స్ చదివితే మనకి 140 మార్క్స్ కావాలి. చూసుకున్నట్టయితే ఓన్లీ 10 చాప్టర్స్ చదివితే అరౌండ్ 33 to 37 క్వశ్చన్స్ వస్తాయి. అరౌండ్ 33 to 37 క్వశ్చన్స్ అంటే మనకు ఈజీగా 140 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టే పక్కా అని కూడా పెట్టాను. అండ్ మన ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి కెమికల్ బాండింగ్ ఇంక్లూడింగ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. అరౌండ్ 2 చాప్టర్స్ ఇవి. అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి, పక్కా వస్తాయి. డూ ఆర్ డై చాప్టర్స్ మీద షార్ట్స్ ఫాలో అవుతున్నట్టయితే డూ ఆర్ డై చాప్టర్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇలా చాలా చేస్తున్నాను. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి ఒక సపరేట్ వీడియో చేస్తాను, 140 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, దానికి కూడా ఓన్లీ 10 చాప్టర్స్ చదివితే 140 మార్క్స్ మనకి ఈజీగా వస్తుంది. అండ్ మన సెకండ్ చాప్టర్ వచ్చేసరికి పిఎన్డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులో క్వశ్చన్స్ వచ్చేసరికి 6 to 7 క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తాయి. అండ్ ఈజీ చాప్టర్ ఇది కూడాను, మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. అండ్ నేను చెప్పిన చాప్టర్స్కి మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ ఇవ్వండి. అండ్ అలా అని వేరే చాప్టర్స్ వదిలేయడం అని కాదు, అవి కూడా చదవండి, వాటికి కూడా ప్రయారిటీ ఇవ్వండి. కాకపోతే నేను చెప్పిన చాప్టర్స్కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ మన థర్డ్ చాప్టర్ వచ్చేసరికి జీఓసి అండ్ ఐసోమెరిజం. ఇక్కడ 4 క్వశ్చన్స్ అనమాట వస్తాయి. 4 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటుంది. జీఓసి మన 10th బేసిక్స్ కూడా వస్తుంది, అండ్ ఎంటర్ బేసిక్స్ అండ్ సెకండ్ ఇయర్లో కూడా వస్తుంది. అండ్ చాలా ఈజీగా ఉంటుంది జీఓసి, ఐసోమెరిజం, ఐప్యాక్ ఇది ఉంటుంది. అండ్ మన ఫోర్త్ వచ్చేసరికి రిడాక్స్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ ఇక్కడ మనం కవర్ చేస్తాము. అండ్ మన ఫిఫ్త్ వచ్చేసరికి ఈక్విలిబ్రియంలో 3 to 4 క్వశ్చన్స్ మనం కవర్ చేస్తాము. అండ్ మన సిక్స్త్ వచ్చేసరికి థర్మోడైనమిక్స్లో 3 to 4 క్వశ్చన్స్ అనమాట మనం కవర్ చేస్తాము. థర్మోడైనమిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చాప్టరు. అండ్ ఈక్విలిబ్రియంలో కూడాను అయానిక్ ఈక్విలిబ్రియము, అండ్ అది కూడా చాలా బాగుంటుంది ఆ లెసన్ కూడాను. అండ్ మన
అండ్ మన 9th లెసన్ వచ్చేసరికి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ బయోమాలిక్యూల్స్. కోఆర్డినేషన్ అండ్ బయోమాలిక్యూల్స్ మనం 3 to 4 క్వశ్చన్స్ అనమాట ఈజీగా కవర్ చేస్తాము. అండ్ మన లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి హైడ్రోకార్బన్స్లో మనం 3 క్వశ్చన్స్ అనమాట కవర్ చేస్తాము. మీరు ఇంకా కావాలి నాకు ఎక్సెప్షన్ ఇంకా కావాలంటే 150 మార్క్స్ కావాలంటే నేను చెప్పే ఎక్సెప్షన్ చదవండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కెమికల్ కైనెటిక్స్ చదవండి. కెమికల్ కైనెటిక్స్ ఒకటి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ అటామిక్ స్ట్రక్చర్ వీటి చదవడం వల్ల మీకు 3 to 4 క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్ వస్తాయి అరౌండ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. ఇలా చాలా కంటెంట్ ఉంది. ఇలా చాలా కంటెంట్ మీతో షేర్ చేసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ పెడతాను. చాలా విషయాలు ఉన్నాయి. అండ్ మీరు నాకు చూసుకున్నట్టయితే డైలీ క్విజ్ పెడతాను అండ్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ పెడతాను. ఇలా చాలా చెప్తున్నాను. అండ్ వాటి కోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. బాయ్.